నమస్కారం. ఈటీవీ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రద్ధతో అర్చిస్తే చాలు ఆత్మలింగాన్నే భక్తునికి బహుకరించే ఆత్మబంధువు ఆ పరమేశ్వరుడు. మంచు, బంగారం, బిల్వంలలో ఏ ఒక్కటే నివేదనగా సమర్పించినా ఆ దేవదేవుడు ఒకే ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. సర్వదా చంద్రహాసుడిగా గోచరిస్తాడు. బ్రహ్మర్షి అయినా పామరుడు అయినా సమానమే అనే తత్వాన్ని ఈ శివయ్య ప్రబోధించాడు. త్రిమూర్తులలో ఒకడైన త్రినేత్రుడై సర్వలోకాలను శాసిస్తాడు ఆ లింగరూపుడు. కైలాసవాసి అయినప్పటికీ దృష్టి మాత్రం భక్తుల మీదే ఉంటుంది. ఆపన్నులను ఆదుకునే ఆదిభిక్షువు ఆ అర్ధనారీశ్వరుడు. లయకారకుడు అయినప్పటికీ వినోదప్రియుడు శంకరుడు. అందుకే సర్వలోక పావని పార్వతి భూమిపైకి వచ్చినప్పుడు పులి రూపంలో కనిపించి చమత్కరించాడు. ఆ భవానీ పిలుపుతో మంగేశుడు అయ్యాడు. ఆ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించే శ్రీ మంగేషి మందిరం విశేషాలు నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. शिव शिव ओम शिव 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 शंभो ओम हर 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 शंभो ओम शिव शिव ओम शिव 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 शंभो. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. హాలాహలాన్ని కంఠములో బంధించిన నీలకంఠుడు పార్వతీపతి. శివుడు ఎక్కడ ఉంటే కరుణ కటాక్షాలు అదే నిలువుగా చెప్తారు. సదానందమూర్తిగా కొలువు తీరి ఉండే ఆ త్రిశూలధారుడు ఒక్క నీటి పొట్టు అభిషేకముతోనే భక్తుడికి వశమైపోతాడు. లింగాకృతిలో ముక్తి, శాంతి, జ్ఞానము ప్రసాదుడుగా కొలువు తీరి ఉంటాడు. ఆశ్రితులకు పక్షపాతి ఆ పరమేశ్వరుడు. ఆపదలో ఉన్న ఏ మానవ దానవ దైవానికైనా తొలుత గుర్తుకొచ్చేది ఆ అమరేశ్వరుడే. సులభ ప్రసన్నుడు అయిన ఆ గంగాధరుడు నిర్మల స్వభావుడు. కోరినదే తడవుగా వరాల వర్షం కురిపిస్తాడు. అభిషేక ప్రియుడైనప్పటికీ అల్ప సంతుష్టుడు ఆ వాసుకీధరుడు. భక్తుడి కన్నీటి బొట్టు రాల్చకముందే బిరబిరా కదలి వస్తాడు. అంతటి ఔదార్యవంతుడు ఆ మహేశ్వరుడు. భక్తుడి ప్రేమకు పరవశించిపోతాడు ఆ బోళా శంకరుడు. అటువంటి శివయ్యకు దేశ విదేశాలలో ప్రతి వాడలోనూ ఆలయాలున్నాయి. అందులో అత్యంత చారిత్రక ప్రాశస్త్యం కలిగిన గోవాలోని శ్రీ మంగేషి దేవాలయం ఎంతో విశిష్టత గల ఆలయంగా ప్రసిద్ధి పొందింది. 500 సంవత్సరాల ఘన ఇతిహాసం కలిగిన ఈ ఆలయం విశాల ప్రాంగణంతో పాటు అద్భుత నిర్మాణ శైలితో ఆకట్టుకుంటోంది. పోర్చుగీసు, హైందవ, ఇస్లాం సంప్రదాయాల మిశ్రమ సంస్కృతి ఈ ఆలయ నిర్మాణంలో ప్రకటితమవుతుంది. ఎత్తైన స్తంభాలు, గోపురాలు, రాతితో చెక్కిన నగిషీలు, అద్భుత శిల్ప సంపద ఈ క్షేత్రానికి మణిమకుటంగా నిలుస్తున్నాయి. ప్రవేశద్వారం నుంచి ప్రతి అణువు సాంస్కృతిక వైభవానికి చిరునామా చెబుతుంది. మంగేషి మందిర ప్రాంగణంలో 7 అంతస్తుల దీపస్తంభం ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. అనేక మండపాల ఉపరితల కట్టడాలు వివిధ సంప్రదాయాల సమ్మేళనంగా కనిపిస్తాయి. నేటి ఆధునిక నిర్మాణ నైపుణ్యానికి ఇవి సవాల్ విసురుతున్నాయి. అన్ని ఋతువులకు అనుగుణంగా నిర్మించిన ఈ మండపాలు సందర్శకులనే కాకుండా సాంకేతిక నిపుణుల్ని సైతం అబ్బురపరుస్తున్నాయి.
మండపాలలో ఆమూలాగ్రం సూర్యకాంతి సమానంగా వెదజల్లేలా నిర్మాణంలో మెళకువలు ఎంతో ఆకట్టుకుంటాయి. విస్తారంగా కనిపించే ప్రతి గదిలోకి గాలి సమానంగా ప్రసరించేలా నిలువు గవాక్షాలు ఏర్పాటు చేశారు. ఇక్కడి అందాలు ఆస్వాదిస్తున్నంతసేపు సమయం ఇట్టే గడిచిపోతుంది. ఆలయంలో శ్రావ్యంగా వినిపించే భక్తి కీర్తనలు, శివనామ స్మరణలు ఆధ్యాత్మిక చింతనను ద్విగుణీకృతం చేస్తాయి. శ్రీ మంగేషి ఆలయము పురాతన కట్టడాలు విశ్వకర్మ అద్భుత సృష్టికి నమూనాగా నిలుస్తాయి. పంచభూతాలు, సప్త ఋషులు, చతుర్వేదాలు, అష్టదిక్పాలకులు సాక్షాత్కరించినట్లు భక్తిభావాన్ని అందిస్తూ ఉంటాయి. భావితరాలకు సాంకేతిక ప్రమాణంగా ఈ నిర్మాణాలు నిలిచి ఉంటాయి. చూపులు మరచలేని ఈ ఆలయ సందర్శన ఓ తాత్విక అనుభూతికి లోంచేస్తుంది. ఈ ఆలయం మిగతా వాటికంటే ఎంతో వైవిధ్యం కలిగిందిగా చెప్పవచ్చు. సామాన్యులకు ప్రార్థనా మందిరంగా గోచరించినప్పటికీ ఇక్కడ విశేష ప్రభావం ఉట్టిపడుతోంది. అనేక నిర్మాణ ప్రమాణాలకు స్ఫూర్తిగా ఇది పిలువబడుతోంది. తాత్విక స్థాయిలో మన సంప్రదాయానికి ఈ ఆధ్యాత్మిక నిలయం తార్కాణంగా నిలుస్తోంది. దుర్భేద్య ప్రవేశ ద్వారాలు, గోపురాలు, దళసరి గోడలు, ప్రకృతి సిద్ధ నిర్మాణ మూలకాలతో ఈ ఆకృతులు విశ్వకర్మను స్ఫురణకు తెస్తాయి. ఈ నిర్మాణాన్ని సునిశితంగా పరిశీలిస్తే ఉపరితల కట్టడాలు పంచభూతాలకు సాక్షిగా కనిపిస్తాయి. విశిష్ట వాస్తు బ్రహ్మ నైపుణ్యతకు ఏమాత్రం తీసిపోనివిగా వీటిని చెప్పొచ్చు. పృథివీ, ఆకాశం, స్వర్గం, పాతాళలోకాలతో సహా ప్రకృతి విపత్తులు సంభవించినా మన సంప్రదాయం చెదిరిపోకుండా భావితరాలకు మన జీవన శైలిని తెలియజెప్పే విధంగా ఈ నిర్మాణాలు నిలుస్తాయి. మంగేషి ఆలయం అంతర్భాగ గోడలపై చెక్కిన శిల్పాలలో సర్వ జీవరాశుల వివరాలు పొందుపరచబడి ఉన్నాయి. ఉభయ జలచరాలు, పశుపక్షాదులు, దేవతలు, రాక్షసులు, క్రూర మృగాలు శిల్పకళలో భాగంగా నిలిచి ఉన్నాయి. ప్రళయాలకు ప్రపంచం తలకిందులైన సంప్రదాయం మసకబారిపోకుండా ఈ శిల్పాలు కాపాడతాయి. మన సంస్కృతికి ఆయువుగా నిలిచేందుకు ఆలయాలపై ఈ క్లిష్ట శిల్పాలను చెక్కి ఉంటారని సందర్శకుల అభిప్రాయంగా ఉంది. రుద్రాయ నాట్యముద్రాయ వీరభద్రాయ నమో ఈశాయ సర్వేశాయ నాగభూషణాయ నమో రుద్రాయ నాట్యముద్రాయ వీరభద్రాయ నమో ఈశాయ సర్వేశాయ నాగభూషణాయ నమో శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో. నదీ తీరంలో ఉన్నప్పటికీ ఉప్పెన ధాటికి కూడా తట్టుకొని చిరస్థాయిగా ఈ కట్టడం నిలుస్తుందని చెబుతున్నారు. ఎత్తైన ప్రాకారం భూమట్టానికి చాలా ఎత్తుగా ఉండడం వల్ల అత్యవసర సమయాల్లో పుర ప్రజలకు ఇది ఆశ్రయం కల్పించడానికి వీలుగా రూపకల్పన జరిగింది. ఆలయ ఉపరితలంపై నిర్మించిన కుడ్డియాలు విభిన్నాకృతిలో అనేక అంతస్తులతో నిర్మించబడి ఉన్నాయి. ఉత్తరాది ఆలయాల గోపురాలను పోలి ఉండే ఈ గోపురాల అంచులలో అంచెలంచెలలో వివిధ కలశాలను, గంటల కళారూపాలను కట్టారు. టిబెట్, నేపాల్ ప్రాంతాల్లో ఇటువంటి సంస్కృతి కనిపిస్తుంది. కలశ రూపంలో ఉన్న గోపురాలలో బాణం గుర్తు ఆకాశం వైపు చూపుతున్నట్టు చిహ్నాలున్నాయి. వాటిని ప్రత్యేక రంగులతో అలంకరించడం వల్ల అవి ఆ గోపురానికి ఎంతో శోభను తెచ్చిపెట్టాయి. దేవాలయం ప్రాకారం మండపాలకు అవసరానికి తగ్గట్టుగా లేత పసుపు రంగు, తెలుపు, లేత నీలం రంగులు అద్దారు. గోపురం అంతస్తులలోని కలశాలకు లేత ఆకుపచ్చ, అంచులలో లేత పసుపు రంగు వేయించారు. ఈ రంగుల మిశ్రమం కూడా కళాకాంతులను రెట్టింపు చేస్తోంది. ఆలయ ప్రాంగణంలో విశాల వ్యాసం కలిగిన ధర్మచక్రం చెక్కడం కనిపిస్తుంది. మండపం భవనం ముందు భాగాన పైకప్పు భాగంలో ఉన్న ఈ చక్రం ధర్మతత్వాన్ని బోధిస్తున్నది. ఈ చక్రంలో చిన్న చిన్న నగిషీలు చెక్కబడి ఉన్నాయి. సూర్యాస్తమయం అనంతరం ఈ ఆలయాన్ని విద్యుద్దీప కాంతులలో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు.
ఆలయ నిర్మాణానికి అనుగుణంగా విభిన్న వర్ణాలు వ్యక్తమవుతాయి. ఆలయ ప్రాంగణమంతా ఓ భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. కనీసం 10 ప్రదక్షిణలు చెయ్యందే మంగేషి ఆలయ సౌందర్యాన్ని ఆస్వాదించలేం అనే భావన వస్తుంది. కనుక సందర్శకులు ఆలయ ద్వారాలు తెరిచే సమయానికి చేరుకోవాలని సూచన ఉంది. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర శూలిక పర్ధృతి నేత్ర దిగంబర జయ మృత్యుంజయ. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర శూలిక పర్ధృతి నేత్ర దిగంబర జయ మృత్యుంజయ జయ మృత్యుంజయ. భక్తుల బ్రతుకున వెలుగువు నీవే జయ త్రిపురాంతక. వేడకె వరాల దాసుల కిడెదవు సాంబ సదా శివా. భక్తుల బ్రతుకున వెలుగువు నీవే జయ త్రిపురాంతక. వేడకె వరాల దాసుల కిడెదవు సాంబ సదా శివా. జయ జయ శంకర జయ విశ్వేశ్వర జయ జయ శంకర జయ విశ్వేశ్వర. శ్రీ మంగేషి ఆలయము పురాణ సంబంధంలోనూ అత్యంత విశిష్టతను కలిగి ఉంది. శివపార్వతుల మధ్య చమత్కారంగా జరిగిన ఆ నేపథ్యం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. శక్తి రూపిణి ఆ తాండవేశ్వరుడు పాచికల ఆట భూమిపైన మంగేషి ఆలయ నిర్మాణ సంకల్పం కోసమే అన్నట్లు ఆ స్థల పురాణము కళ్లకు కట్టినట్లు వివరిస్తాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. గోవాలోని శ్రీ మంగేషి ఆలయ నిర్మాణం వెనుక పురాణ సంబంధమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. సృష్టి లయకారులైన పార్వతీ పరమేశ్వరులు ఓ వేడుక సందర్భంలో కాలక్షేపం కోసం అష్టాచెమ్మ ఆటను ఆడుతుంటారు. స్థితికారకుడైన శంకరుడు పార్వతి చేతిలో ఓడిపోతాడు. అందుకు మనసును కష్టపెట్టుకుని కైలాసం నుంచి భూమిపైకి వస్తాడు. గంగానది జన్మస్థలమైన హిమాలయాల్లో కొన్నాళ్లు తపస్సు ఆచరించాడట ఆ సర్వభూతాధీశుడు. అనంతరం అక్కడ్నుంచి గోవా ప్రాంతంలో నివసించాడు. పార్వతీ శివుణ్ణి వెతుకుతూ మంగేషి ప్రాంతానికి చేరుకుందట. పార్వతిని ఆట పట్టించాలని పరమేశ్వరుడు పులి రూపంలో పార్వతికి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన పార్వతీదేవి త్రాహిమాం గిరీశ అని గంగాధరుణ్ణి ప్రార్థించింది. త్రాహిమాం గిరీశ అంటే అర్థం ఓ పర్వతాలకు ప్రభువా రక్షించు అని విశ్లేషకులు చెబుతారు. మాం గిరీశ అనే పదం క్రమంగా వాడుక భాషలో మంగేషి అని రూపాంతరం చెందిందట. లోకాల నాడించే ఆ మహేశ్వరుడు జగన్మాతతో ఆడిన ఆటలో ఓడిపోయి పంతంతో భూమిపైకొచ్చిన ఆ మంజునాథుడు రక్షించాలి అంటూ ఆర్తిగా పిలిచిన ఆ భవానీ మాతకు యథారూపం దాల్చి అనుగ్రహించాడు. ఆ కైలాసవాసుడు లోకపావని ఈ భూమిపైన అడుగిడిన పవిత్ర ప్రదేశంలో స్వయంభూలింగం నేలమాలిగగా ఓ గోవుల కాపరికి లభ్యమైంది. ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ముందు ఒక ఆసక్తికరమైన దృష్టాంతముంది. నేటి ఉత్తర గోవాగా పిలువబడే కుశస్థలి సమీపంలోని హంక్వాల్ గ్రామంలో లింగాకృతిలో ఆ నీలకంఠుడి ఆనవాలు ఓ గోవు ద్వారా వెలుగులోకొచ్చిందని స్థానికుల కథనం ద్వారా తెలుస్తున్నది. ప్రియోల్లోని మంగేషి ఆలయములో ప్రతిష్ఠించిన శివలింగం భూగర్భము నుంచి అత్యంత అపురూప సంఘటనగా బయల్పడింది. ఓ గోవుల కాపరికి ఆ మహాభాగ్యాన్ని కల్పించాడు ఆ పరమేశ్వరుడు. ఆ మేరకు మంగేషి ఆలయము వద్దనే గోవుల కాపరికి మరో ఆలయం నిర్మించి అక్కడ ప్రజలు అరుదైన గౌరవం కల్పించారు. ఉత్తర గోవాలోని కుశస్థలి సమీప గ్రామాల్లో ఓ శివలింగం స్వయంభువుగా లభ్యమైందని వాడవాడలా ప్రచారం ఊపందుకుంది. ఆ కథనం ప్రకారం మురుకేశ్వర్ అనే గోవుల కాపరి నిత్యం గోవుల మందను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు. ఆ క్రమంలో ఒక గోవు పొదల చాటుకు వెళ్లి తన పొదుగు నుంచి పాలను జారవిడిచే విచిత్ర దృశ్యం గోవుల కాపరి కంటపడింది. సంభ్రమాశ్చర్యానికి గురైన మురుకేశ్వర్ కొన్నాళ్లపాటు ఆ అపురూప సంఘటనను ఎంతో శ్రద్ధగా గమనించాడు. పొదుగు నుంచి ఆవు పాలను ఒకే ప్రదేశంలోనే ఎందుకు జారవిడుస్తుంది అనే కుతూహలంతో ఆ ప్రాంతంలో తవ్వడం ప్రారంభించాడు. భూగర్భంలో ఓ శివలింగం గోవుల కాపరికి లభ్యమైంది. ఆ దివ్యలింగాన్ని గ్రామస్తులు, అర్చక కుటుంబాలు ఎంతో అపురూపంగా భావించి ఒక ఆలయాన్ని నిర్మించి కైంకర్యాలు చేశారు.
గోవు పాలతో అభిషేకం చేసింది కనుక అదే సంప్రదాయంతో యథావిధిగా నిత్యం క్షీరాభిషేకం చేస్తూ గ్రామస్తులు తరించసాగారు. అయితే కొన్నాళ్లకు కొందరు పరాయి దేశస్థులు కుశస్థలి పరిసర గ్రామాల్లోని ఆలయాలపై దాడులు చేసి దేవతామూర్తులను ధ్వంసం చేస్తున్నారు అనే ప్రచారం మొదలయ్యింది. శివుడు తనకు మారుగా వరంగా పంపిన శివలింగాన్ని రక్షించుకునేందుకు నది ఆవల ఒడ్డు ప్రియోల్కి తరలించారు. మహాశివలింగం చరిత్ర తెలుసుకున్న మరాఠ్వాడా సైనికాధికారి రామచంద్ర మల్హర్ 1560లో ఈ మంగేషి ఆలయాన్ని నిర్మించాడు. అప్పట్నుంచి అభివృద్ధి పథంలో అనేక కట్టడాలు, ఆభరణాలు చేకూరాయి. ఈ శివలింగ అన్వేషణలో చరితార్థుడైన గోవుల కాపరి మురుకేశ్వర్కి కూడా మంగేషి దేవాలయానికి వెనుక భాగంలో ఒక మందిరాన్ని నిర్మించారు. మురుకేశ్వర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మంగేషి ఆలయాన్ని సందర్శించిన భక్తులు తప్పనిసరిగా మురుకేశ్వర ఆలయాన్ని అనివార్యంగా దర్శించి నివేదన సమర్పించాలని మంగేషి ఆలయంలో ఒక నిబంధన ఉంది. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం. ఓం హర హర ఓం హర 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 శంభో. ఓం శివ శివ ఓం శివ 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 శంభో. ఓం హర హర ఓం హర 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 శంభో. ఓం శివ శివ ఓం శివ 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 శంభో. మంగేషి మందిరములో ప్రధాన అర్చనామూర్తి శివుడు అయినప్పటికీ ఈ ఆలయములో అనేక ఉపాలయాలు సందర్శకులకు ఇష్టదైవాలుగా దర్శనమిస్తూ ఉంటారు. విశేష కార్యక్రమాలలో ఈ ఉపాలయ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మండపాలలో కొలువుదీరిన దేవతా విగ్రహాలు ప్రతిరోజు నేపథ్య అలంకారముతో విరాజిల్లుతూ ఉంటాయి. ప్రియోల్ గ్రామంలోని మంగేషి ఆలయం గోవా ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన అతిపెద్ద యాత్రాస్థలంగా చెప్పుకోవచ్చు. ఇక్కడకు తరచూ సందర్శకులు విరివిగా వస్తుంటారు. శివుడి రూపమైన లింగం అత్యంత తేజోమయంగా ఉంటుంది. గర్భాలయం వెలుపలి భాగం ఎంతో ఆకర్షణగా ఉంటుంది. శివాలయాల్లో నంది, నాగేశ్వరుడు కొలువుదీరి ఉండడం పరిపాటి. అయితే ఇక్కడ అందుకు భిన్నంగా జయ విజయులు స్వామివారికి ఇరువైపులా ప్రణమిల్లుతున్నట్టుగా కనిపిస్తారు. శివరూపాయ విష్ణవే అని చాటి చెప్పేందుకే ఈ శిల్పరూపంలో జయ విజయులు ఉపకరిస్తున్నారు. గర్భాలయం ఒక ఎత్తైన మండపాన్ని పోలి ఉంటుంది. పదుల సంఖ్యలో సందర్శకులు ఒకేసారి స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. నిత్యం పంచామృతాభిషేకం జరుగుతూ ఉంటుంది. లింగాకృతికి స్వర్ణ ముఖావళితో అలంకారం చేస్తారు. తపోముద్రలో స్వామి శోభాయమానంగా తేజోమయంగా ప్రజ్వరిల్లుతుంటాడు. స్వామి మనవైపు చూస్తున్నట్లు ప్రకటితమవుతుంటాడు. ఆ ముఖావళి సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. నిత్యం స్వామికి లఘు మహారుద్రాభిషేకాలు జరుగుతాయి. మహాహారతి సేవ నిర్వహిస్తారు. ఈ హారతి కోసం భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఎదురుచూస్తారు. సాయంత్ర హారతికి ముందుగా శివలింగాన్ని పల్లకీ సేవతో ఊరేగింపుగా తీసుకెళ్తారు. మాడవీధుల్లో శివనామ సంకీర్తనలతో వాద్య నాట్యకళా ప్రదర్శనతో ఊరేగిస్తారు. శివరాత్రి పర్వదినాల్లో అత్యంత వైభవపేతంగా రథయాత్రను నిర్వహిస్తారు. మాఘ పౌర్ణమి, నవరాత్రులు మంగేషి ఆలయంలో ఎంతో ఆడంబరంగా జరుగుతాయి. నిరాకార ఓంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలుం గుణాగార సంసారపారం నతోన్హం. తుషారాద్రిసంకాశగౌరం గభీరం మనోభూతకోటిప్రభాశ్రీశరీరం స్ఫురన్మౌళికల్లోలినీ చారుగంగా రసద్భాలబాలేందుకంఠే భుజంగ.
లింగా ఓం హర హర ఓం హర 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 శంభో ఓం శివ శివ ఓం శివ 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 శంభో ఓం హర హర ఓం హర 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 శంభో ఓం శివ శివ ఓం శివ 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 శంభో. ఇక ఉపాలయాల మాటకొస్తే ఆలయ ప్రాకారంలో గణేశుడు, భైరవ, ముక్తేశ్వర్, గ్రామదేవత శాంతేరి, నంది, భగవతీదేవిల విగ్రహాలు ఠీవీగా ప్రకటితమవుతాయి. ఈ ఉపాలయాలకు నిత్యం నివేదన జరుగుతుంది. ఆలయం సమీపంలోని పుష్కరిణి అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. స్వయంగా గంగామాత స్వామి సేవ కోసం ఈ పుష్కరిణిలో కొలువుదీరి ఉందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రియంలోని శ్రీ మంగేషి ఆలయం దగ్గరలో మర్దోల్ ప్రాంతంలో మహాలస నారాయణి మందిరం ఉంది. ఈ ఆలయానికి కూడా అత్యంత పురాతన చారిత్రక నేపథ్యం ఉంది. పంచలోహాలతో నిర్మించిన దీపాల స్తంభం ఎంతో ఆకర్షిస్తుంది. దీపాల మండపంలో నారాయణీదేవి అత్యంత వైభవమూర్తిగా దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని కూడా తప్పక దర్శించాల్సిందే. విశ్వప్రఖ్యాత శ్రీ మంగేష్ ఆలయం సందర్శకులకు ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగించే అనేక విషయాలను అవగతం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఆలయ దర్శన వేళలు, విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మంగేషి దేవాలయాన్ని చేరుకోవాలంటే రైలు మార్గంలో ముందుగా మడ్గావ్ చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీలో సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. బస్సు మార్గంలో అయితే మడ్గావ్ నుంచి పోండా చేరుకుని అక్కడి నుంచి మంగేషి చేరుకోవాలి. విమాన మార్గంలో గోవా విమానాశ్రయం నుంచి నేరుగా మంగేషి ఆలయాన్ని చేరుకోవచ్చు. గోవా రాజధాని పనాజీకి ఈ ఆలయం కేవలం 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంగేషి ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంటుంది. ఆలయంలో వాణిజ్యవస, భోజనశాల ఉంటాయి. ఉత్తర దక్షిణ భారతదేశ వంటకాలు ఇక్కడ లభిస్తాయి. ఇక ఈ ఆలయ సందర్శనకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ నిర్వాహకులు కోరుకుంటున్నారు. గోవా ప్రాంతంలోని శ్రీ మంగేషి దేవాలయం విశేషాలను కళ్లకు కట్టినట్లుగా వీక్షించారు కదా. మరో ఆలయ విశేషాలతో మళ్లీ తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరా శంకర శశిధర గజ చర్మాంబర గంగాధరారా సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వరా జయ జయ శంకర జయ విశ్వేశ్వర జయ జయ శంకర జయ విశ్వేశ్వర. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.